హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. వద్దన్న ఫ్యూచర్ సిటీ అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. కొంతమంది నమ్ముతున్నారు, కొంతమంది నమ్మట్లేదు. వస్తుందంటున్నారు, కొంతమంది రాదంటున్నారు. అసలు ఉంటారా రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఎవరికి ఎలాంటి సమాచారం ఉందో తెలియదు. ఎవరు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే మెదడులో దూరి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అని పరిశోధించి రేవంత్ రెడ్డి గారిని మార్చేస్తున్నారు అన్న ఊహాగానాలను, వదంతులను వ్యాప్తి చేస్తున్నారో తెలియదు. అంత పరిజ్ఞానం ఉండొచ్చు, అంత టాలెంట్ కూడా ఉండొచ్చు. రాహుల్ గాంధీ బుర్రలో ఏం మొదలుతుందో కూడా చెప్పొచ్చు వీళ్ళు. జస్ట్ జోకింగ్. నిజానికి రేవంత్ రెడ్డిని మారుస్తున్నారన్న సంకేతాలు ఎక్కడైనా కనిపిస్తున్నాయా? కొంతమంది ఆ రకంగా కూడా కామెంట్ చేస్తున్నారు. ఎనీవే, రాజకీయాలు నా సంబంధం కాదు. బట్ ప్రభుత్వంలో ఎవరున్నా ఎవరు పోయినా కూడా ఫ్యూచర్ సిటీ విల్ బీ ఏ రియాలిటీ. దాంట్లోనూ ఫార్మా ప్లేస్ మాత్రం డెఫినెట్గా అవుతుంది. ఎందుకంటే ఫార్మాసిటీ కోసం 2016లో భూసేకరణ ప్రారంభమైంది, అంటే 9 సంవత్సరాల కింద. సో ఇప్పుడు ఈ 14,000 ఎకరాలలో 30% అంటే 4,207 ఎకర్స్ ఫార్మాకి ఇస్తున్నారు. దాని మీద ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు లేవు. కాబట్టి ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చే ప్లేస్, ఫస్ట్ డెవలప్ అయ్యే ప్లేస్ యాచారం అండ్ మేడిపల్లి ఏరియాలో ఉంటుంది. నానక్ నగర్ దాకా కురిమిద్ద ఇవన్నీ ఇంకా కురిమిద్ద దగ్గర భూసేకరణ జరిగింది, కానీ మీర్ఖాన్పేట భూసేకరణ జరగలేదు, నందివనపర్తి జరగలేదు, నజ్దిక్ సింగారం జరగలేదు, యాచారం నార్త్ వైపు జరగలేదు. కాబట్టి దయచేసి ఎక్కడ భూసేకరణ జరిగింది, ఎక్కడ ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, స్టడీ చేసి మీ ఇన్వెస్ట్మెంట్ సిద్ధం చేసుకోండి. బట్ గోల్డెన్ ఛాన్స్ మాత్రం, ఆపర్చునిటీ మాత్రం వదులుకోవద్దు. భవిష్యత్తులో రిగ్రెట్ అయ్యే పరిస్థితి మాత్రం తెచ్చుకోవద్దు. రైట్. ఇక ఫ్యూచర్ సిటీకి సంబంధించి చూస్తుంటే కొత్తగా ఒక 1 month బ్యాక్ కొత్త ప్రతిపాదన తెలంగాణ ప్రభుత్వం చేసింది. నేను చెప్పాను వీడియోలో 2 సార్లు. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నుంచి, అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఫ్యూచర్ సిటీ డైరెక్ట్గా అమరావతి, ఇది గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ప్లాన్ చేశారు. ఇప్పుడు దానికి సంబంధించి 2 కీలకమైన అప్డేట్స్ వచ్చాయి. అవి నేను ఈ వీడియోలో రివీల్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్కడి నుంచి వెళ్తుంది అనేది కూడా నేను చెప్పాను. అంటే సర్వే జరిగిన ఏరియాలను తెలుసుకొని ఆ రూట్ అనేది నేను చెప్పాను. నిజానికి అక్కడ మార్కింగ్ కానీ అవి ఏం జరగలేదు. నేను సర్వే జరిగేప్పుడు చూశాను. నాకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంటే వెళ్ళి కాంటాక్ట్ చేశాను, కొంత తెలుసుకున్నాను, ఎక్కడెక్కడ జరిగింది అనేది, ఏ రూట్లో వెళుతుందని చెప్పాను. దాని ప్రకారం ఒక వీడియో కూడా చేస్తున్నాను. కుర్మిద్దలో ఏర్పాటు కాబోతున్న జంక్షన్ ఏదైతే ఉందో 330 feet జంక్షన్, అక్కడికి మెట్రో లాస్ట్ స్టేషన్ వస్తుంది. అక్కడ కుర్మిద్ద దగ్గర ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి యాచారంకు దక్షిణం వైపు, మేడిపల్లికి ఉత్తరం వైపు నుంచి అట్లా స్ట్రేట్గా వెళ్ళి బోడకొండ వాటర్ ఫాల్స్ అక్కడ నుంచి క్రాస్ చేస్తూ నల్గొండ టౌన్కి దక్షిణంలో ఉన్న చండూరు దగ్గర నుంచి, మిర్యాలగూడకు దక్షిణంలో ఉన్న త్రిపురారం నుంచి, గుంటూరు జిల్లాలో ఇప్పుడు పల్నాడులో ఉండొచ్చు బహుశా, గుంటూరు జిల్లాలో ఉన్న అచ్చంపేట దగ్గర నుంచి అమరావతికి వెళ్ళి కలుస్తుంది. 210 నుంచి 220 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు అమరావతికి వెళుతున్న వాడు విజయవాడ వైపు నుంచి వెళ్ళినా, లేదు మిర్యాలగూడ మీదుగా ఉన్న పిడుగురాళ్ళ రూట్లో వెళ్ళినా కూడా దాదాపు 320-330 కిలోమీటర్లు వెళ్తున్నారు. డైరెక్ట్గా 100 కిలోమీటర్లు తగ్గే అవకాశం ఉంది. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టులు ఫ్యూచర్ సిటీని కలుపుతూ అమరావతి వరకు వేసే రోడ్డు. హైలైట్స్ ఏంటి నేను చెప్తాను. ఫ్యూచర్ సిటీతో పాటు మహేశ్వరం ఏరియాలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. దాంతోపాటు టీసీఎస్, ఆదిబట్ల టీసీఎస్ దగ్గర తక్కువ ధరలో గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ఫ్లాట్లు కూడా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయవచ్చు కనిపిస్తున్న నంబర్లలో. రైట్. ప్రధానంగా ఫ్యూచర్ సిటీ టు అమరావతి లేటెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్కు పంపిన ప్రతిపాదనలు, కీలకమైన అంశాలు ఏంటంటే దీన్ని ఏకంగా ఒకేసారి 8 లైన్స్గా నిర్మించాలని ప్రతిపాదిస్తున్నారు. ఎందుకు 8 లైన్స్ అంటే, చాలా మందికి అవగాహన ఉన్న వాళ్ళకి తెలుసుంటుంది, అవగాహన లేని వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. బెంగళూరు చెన్నై మధ్య 3 ప్రధానమైన రహదారులు ఉంటాయి. 3 కూడా 6 లైన్స్లో ఉంటాయి. ఇప్పుడు దాంట్లో ఒకదాన్ని 8 లైన్స్ చేస్తున్నారు. ఎందుకు? ఆ 2 రాష్ట్రాల మధ్య రాకపోకలు ఆ లెవెల్లో ఉంటాయి. లైక్ దట్ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన 2 రాజధానుల మధ్య కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు మనం విజయవాడ హైవే మీద చూస్తుంటాం. ఏదైనా పండగ వచ్చినా, పబ్బం వచ్చినా ఆ పంతంగి గేట్ దగ్గర కానీ, మిగతా టోల్ గేట్ల దగ్గర కానీ కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ ఆగిపోతుంది. అంటే 2 రాష్ట్రాల మధ్య అంత విడదీయరాని బంధం ఉంది. రాకపోకలు ఆ లెవెల్లో జరుగుతాయి. అది వాణిజ్య బంధం కావచ్చు, కుటుంబాల నేపథ్యం కావచ్చు, రాజకీయపరమైన బంధం కావచ్చు, పార్టీలకు సంబంధించిన కార్యకలాపాలు కావచ్చు, ఇలా అన్ని రకాలుగా. తర్వాత నేషనల్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో కూడా ఆ రూట్ చాలా ఇంపార్టెంట్. అటు బాంబే నుంచి వచ్చినా, ఇటు నాగపూర్ నుంచి వచ్చినా, ఇటు బెంగళూరు నుంచి వచ్చినా విజయవాడ వెళ్ళాలంటే ఆ రూట్ను ఎంపిక చేసుకుంటారు. సో ఆ రోడ్డు మీద ఉన్న కార్ నంబర్లను చూస్తే ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్టు ఫ్యూచర్ సిటీ టు అమరావతి, అమరావతి నుంచి మళ్ళీ అటు విజయవాడ, ఈ నెట్వర్క్ కూడా అలా పెరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి చాలా కీలకమైన ప్రతిపాదన, ఏకంగా ఒకేసారి 8 లైన్స్తో దీనిని నిర్మించాలని.
8 లైన్స్. ఈవెన్ RRR కూడా 3+3 6 లైన్స్తో కడుతున్నారు. బట్ ఇది ఏకంగా 8 లైన్స్తో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేగా నిర్మించాలని ప్రతిపాదన చేశారు. ఇది ప్రధానమైనది. రెండో హైలైట్ ఏంటంటే హైదరాబాద్కు నార్త్లో మనోహరాబాద్ దగ్గర ఒక డ్రై పోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ వితౌట్ అంటే తెలంగాణ ప్రభుత్వంతో ప్రమేయం లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిపాదించింది. దానికి సంబంధించిన ల్యాండ్ ఎలకేషన్ జరిగిపోయింది. బట్ ఇప్పుడు లేటెస్ట్గా ఫ్యూచర్ సిటీలో కూడా లాజిస్టిక్స్ ఏరియా ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఒక డ్రై పోర్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆ డ్రై పోర్టు నుంచి ఈ అమరావతి ఎక్స్ప్రెస్ హైవే ద్వారా డైరెక్ట్గా బందరు పోర్టుకు, మచిలీపట్నం పోర్టుకు రోడ్డు వేయాలనే ప్రతిపాదన. అంటే ఫ్యూచర్ సిటీకి డబల్ ధమాకా. ఒకటి అమరావతికి, రెండు డైరెక్ట్గా డ్రై పోర్టుకు. ఇదేమో వాణిజ్యపరంగా అంటే ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు కాబోతున్న సంస్థలకు సంబంధించిన వాణిజ్య కార్యకలాపాల కోసం, ఎక్స్పోర్టు ఇంపోర్ట్ల కోసం ఇది ఉపయోగపడే రకంగా ఉంటుంది. రెండు రకాలుగా. అందుకే దాన్ని ఏకంగా 8 లైన్స్గా ప్రతిపాదించారు. సో జాతీయ అంతర్జాతీయ వాణిజ్య రవాణాకు సులువవుతుంది. కేంద్రం అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపింది. వచ్చే 1000 సంవత్సరాల అవసరాలకు సరిపడా ఈ భవిష్యత్ నగరి ఏర్పాటు కాబోతుందని చెప్తున్నారు. ఇది కొద్దిగా ఎగ్జాగరేషన్ అనిపిస్తుంది నాకైతే. ఈ వీళ్ళు మసాలా కలిపినట్టున్నది ఒక వార్త రాసిన వాళ్ళు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 4వ నగరి ఫ్యూచర్ సిటీతో రాష్ట్ర అభివృద్ధి మరో దశకు చేరనుందని పరిశీలకులు అంటున్నారు. భవిష్యత్తు నగరాన్ని వచ్చే 1000 ఏళ్ల అవసరాల దిశగా ఒక నమూనాగా అభివృద్ధి చెందాలని ప్రభుత్వం భావిస్తోంది. 8 లైన్ల హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ, హైదరాబాద్లోని అమరావతి మధ్య 8 లైన్ల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మించాలని నిర్ణయించింది. ఈ రహదారి నిర్మాణం తర్వాత హైదరాబాద్ విజయవాడ మధ్య దూరం ఏకంగా 70 కిలోమీటర్లు తగ్గుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు మనకు తెలుసు. రీజనల్ రింగ్ రోడ్ ఒకటి, రీజనల్ రింగ్ రైల్ ఒకటి, తర్వాత ఫ్యూచర్ సిటీ ఒకటి. 3 ప్రతిపాదించింది. దీనికి సంబంధించి ఓడరేవును కనుక లింక్ చేస్తే ఇంటర్నేషనల్ ట్రేడ్ కూడా ఈజీ అవుతుంది, ఇంటర్నేషనల్ కామర్స్ కూడా డెవలప్ అవుతుంది అనేది ప్రతిపాదన. ఫ్యూచర్ సిటీ నుంచి ఏపీలోని మచిలీపట్నం బందరు పోర్టుకు అనుసంధానించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తన ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. త్వరలోనే అనుమతి మంజూరవుతుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ORR వెంట 2 డ్రై పోర్టులు కూడా ప్లాన్ చేస్తున్నారు వేరుగా. అది నేను ఇందాక చెప్పాను కదా, మనోహరాబాద్ దగ్గర ఒకటి వస్తుంది. దాంతోపాటు ఇంకొక 2-3 ప్లేస్ కూడా ప్రతిపాదించారు. బట్ నాకు తెలిసి ఇప్పుడప్పుడు అవి వర్క్ అవుతాయని చెప్పి నేనైతే అనుకోను. బట్ ఓవరాల్గా ఇదంతా ఎందుకు చేస్తున్నారు అనేది చాలా మందికి అర్థం కాదు. ఇప్పుడు ఫార్మా సిటీకి మాత్రమే కేటాయిస్తే ఫార్మా రంగం ఒకటే డెవలప్ అయితే సరికాదు. ఒక ప్యారలల్ సిటీ డెవలప్ కావాలంటే ఆల్ సెక్టర్స్ ఉండాలి, ఇంక్లూడింగ్ ఎంటర్టైన్మెంట్. సో ఏఐసిటీ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, హెల్త్ కావచ్చు, లైఫ్ సైన్సెస్ కావచ్చు, ఫర్నిచర్ హబ్ కావచ్చు, ఇవన్నీ మల్టిపుల్ సెక్టర్స్ ఏర్పాటు చేయడం ద్వారా ఒక ప్యారలల్ సిటీ కట్టడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అఫ్ కోర్స్ ఒక నాయకుడు, ఒక రాజకీయ నాయకుడు చాలా హేయమైన కామెంట్ చేశాడు, అదంతా ఊహాజనితంగా ఉంది అని. ఒకసారి వెళితే అక్కడ స్కిల్ యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ కల్లారా చూసొస్తే వాళ్ళు నమ్ముకున్న కాంట్రాక్టరే, ఆ కామెంట్ చేసిన నాయకుడు నమ్ముకున్న కాంట్రాక్టరే అక్కడ స్కిల్ యూనివర్సిటీ వర్క్ కూడా చేస్తున్నారు. మరి అది క్లియర్ కట్ గా కనిపిస్తుంది. డిసెంబర్ 9వ తారీఖున స్కిల్ యూనివర్సిటీ స్టార్ట్ కాబోతుంది. అయినా కూడా ఊహాజనితం అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. విచిత్రంగా ఉంటుంది. బట్ నేను ఆయనకు సమాధానం ఇచ్చే స్థాయిలో నేను జర్నలిస్ట్ని. సో నాకు దానికే కన్ఫైన్ అవుతాను. కానీ ఎందుకో అది అట్లా అంటే అవగాహన ఉండి అన్ని సంవత్సరాలు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఇట్లాంటి కామెంట్ చేయడం వేగ్గా అనిపిస్తుంది కాబట్టి నేను కామెంట్ చేయకుండా ఉండలేకపోయాను. బట్ ఎవరిని తగ్గించడం నా ఉద్దేశం కాదు. సో ఓవరాల్గా ఫ్యూచర్ సిటీ అనేది డెఫినెట్గా ఇన్నోవేటబుల్ బికాస్ ఆఫ్ 2 రీజన్స్. ఒకటి పొలిటికల్ రీజన్, 2 హైదరాబాద్ పాపులేషన్ పెరుగుదలకు సంబంధించిన అంచనాలు కూడా అందుకు ప్రధానంగా కారణమవుతున్నాయి. సో డెఫినెట్గా ఫ్యూచర్ సిటీ అనేది రియలైజ్ అవుతుంది. దాంట్లో భాగంగా ఇవన్నీ డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. 2 హైలైట్లు ఫ్యూచర్ సిటీకి మచిలీపట్నం పోర్టును లింక్ చేస్తున్నారు. సేమ్ టైం ఫ్యూచర్ సిటీ శంషాబాద్ ఫ్యూచర్ సిటీ అండ్ అమరావతి ఏపీ క్యాపిటల్కు లింక్ చేస్తున్నారు. ఏకంగా 8 లైన్స్ ప్రతిపాదించారు. ఎందుకంటే వాణిజ్యపరమైన అవసరాలు తీరాలంటే లాంగ్ డిస్టెన్స్డ్ వెహికల్స్, అదే రకంగా పెద్ద పెద్ద భారీ వాహనాలు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. లాజిస్టిక్స్ రిలేటెడ్లో ఓడరేవుకు చేరాల్సినవి కాబట్టి దానికి కూడా సరిపడా 2 లైన్లు పెట్టి రెగ్యులర్ వెహికల్స్కు 2 లైన్లు చొప్పున అటు 4 లైన్లు ఇటు 4 లైన్లు మొత్తం 8 లైన్లతో దీన్ని ప్రతిపాదించారు. సెంట్రల్ గవర్నమెంట్ రోడ్ కనెక్టివిటీ విషయంలో చాలా సీరియస్గా ఉంది కాబట్టి మెట్రో రైల్ కంటే ముందు దీనికి అనుమతులు వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. మేబీ నిజమవుతుందో తదాస్తు. ఈ వీడియో, ఈ కంటెంట్, ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, నలుగురితో ఈ వీడియోను పంచుకోండి. అదే సందర్భంలో ఫ్యూచర్ సిటీ మహేశ్వరంలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నవారు ఖచ్చితంగా కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. ఇది గోల్డెన్ పీరియడ్. ఒక ట్రాన్స్ఫార్మేషన్ అవుతున్న దశలో ఇన్వెస్ట్ చేస్తే తక్కువ ధరకు దొరుకుతాయి. భవిష్యత్తులో ఆ ఫలాలను మీరు, ఆ మధుర ఫలాలను, ఆ పెట్టుబడికి సంబంధించిన లాభాలను ఆస్వాదించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి, ఇన్వెస్ట్ చేయమని ఎంకరేజ్ చేస్తున్నాను. ఈ కంటెంట్ నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.